అక్కినేని అఖిల్ మొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏజెంట్ దెబ్బకు 3 ఏళ్లు బ్రేక్ తీసుకున్న అఖిల్ మురళీ కిషోర్ డైరెక్షన్లో లెనిన్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు లెనిన్ మూవీ నుంచి హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీలీల స్వయంగా తప్పుకుందా లేక ఆమెను చిత్ర యూనిట్ తప్పించారా అనే విషయాలు తెలియరాలేదు. ప్రస్తుతం శ్రీలీల లెనిన్తో పాటు మరో 5 సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో రవితేజ మాస్ యాత్ర, పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న శ్రీలీల తమిళ్లో శివకార్తికేయన్ పరాశక్తి మూవీతో పాటు హిందీలో ఆషికా 3, కన్నడలో జూనియర్ సినిమాల్లో నటిస్తుంది. కాబట్టి డేట్స్ ఇష్యూ కారణంగా శ్రీలీల ఈ మూవీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. లెనిన్ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందంటూ కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమాలు చేస్తుంది. భాగ్యశ్రీ ఈ ఇద్దరిలో అఖిల్తో లెనిన్ మూవీలో ఆడి పాడేది ఎవరిని తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేదాకా వేచి చూడాల్సిందే. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ విలేజ్ సోషో ఫ్యాంటసీ మూవీలో అక్కినేని నాగార్జున గెస్ట్ రోల్ చేయబోతున్నట్టుగా టాక్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన లెనిన్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఈ సినిమాలో అఖిల్కి తండ్రిగా అక్కినేని నాగార్జున నటించనున్నారని వార్తలొచ్చాయి. పవర్ఫుల్ ఉండే ఈ రోల్కి నాగార్జున అయితేనే బావుంటుందని మేకర్స్ ఆలోచించారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కనుందట. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని పరువు హత్యలను బేస్ చేసుకుని మురళీ కిషోర్ ఈ కథను రాసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక కోణం కోసం ఓ ఆలయ కథని దీనికి యాడ్ చేశాడట. ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ హిట్ కాకపోవడంతో అక్కినేని అఖిల్ లెనిన్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే టీజర్ విడుదల చేయడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.